ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం 14వ శ్లోకం. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. అర్జునుడు స్వామీజీ అంటూ ఉంటారు, ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు. ఓపెన్ మైండ్ అని అంటే ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా కల్మషము లేకుండా చెప్పుట. కల్మషం అనేది అక్కడ ఏమనే మాత్రం ఉండకూడదు. అట్లాగా ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే భగవంతుని గురించి స్తుతించినాడు. తనకు తెలిసిన పద్ధతి ప్రకారంగా భగవంతుని స్తుతించినాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఇప్పుడు ఇక్కడేమో భగవంతుని స్తుతించినాడు కదా. భగవంతుణ్ణి స్తుతించిన తరువాత 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం జరుగుతుంది. విశ్వరూప సందర్శన యోగం జరిగిన తరువాత భయేన చ ప్రవ్యదిధం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినం చక్రహస్థం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని ప్రార్థిస్తాడు. అంటే ఇప్పుడు అర్జునుడు ఇప్పుడేమంటున్నాడు, భగవంతుని ఇక్కడ స్తుతించినాడు. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ భయేన చ ప్రవ్యధితం మనోమే అన్నాడు. నాకు భయమవుచున్నది ఈ యొక్క విశ్వరూపమును దర్శించి నాకు భయమగుచున్నది అని అన్నాడు. ఏమండి, భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడుగా. ఆత్మస్వరూపంగా ఉండేటువంటి భగవంతుణ్ణి ఆత్మస్వరూప భావనతో గన ఒకవేళ అర్జునుడు గన భావించి అక్కడ చూచి ఉంటే భయం ఎందుకు కలుగుతుంది? ఏమంటే మిమ్మల్ని మీరు చూసుకుని ఏ రోజైనా భయపడినారా చెప్పండి? ఏ రోజైనా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా
నేను ఒక ఒక నిమిషం భయపడినానండి నా గురించి నన్ను నేను చూసుకుని అని ఎప్పుడన్నా అన్నారా? లేదే. కాబట్టి అర్జునుడు ఇక్కడ భగవంతుణ్ణి చేసిన స్తుతి తనకు తెలిసినట్లుగా భగవంతుడు గొప్పవాడని స్తుతి చేశాడు. బాగానే ఉంది, కాదని చెప్పట్లేదు. ఈ స్తుతి ప్రభావము 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ నిజంగా పరంబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం, విభుం, ఇవి గన తనకు అనుభవపూర్వకంగా తెలిసిన మాటలైతే భయం కలగకూడదు, భయము కలగకూడదు. కానీ ఇక్కడ భయం కలిగిందా లేదా? 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 11వ అధ్యాయంలో అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదిధం మనో మే 45వ శ్లోకం. 11వ అధ్యాయంలో 45వ శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రార్థించినాడు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదిధం మనో మే, నా మనస్సు భయపడిపోచున్నది నిన్ను చూచి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ స్తోత్రం, ఈ యొక్క స్తుతి స్పష్టంగా అనుభవపూర్వకంగా చేసినట్లుందా ఇది ఇక్కడ? అంటే అనుభవముతో చేసిన స్తుతి అని అనిపించదు. చూడండి, అందుకు అర్థం చేసుకునే దానికోసం చెప్తున్నా నేను. అంటే భగవంతుని తత్వముటు వినున్నాడు, చదువుకొని ఉన్నాడు, వేదాధ్యయనం కూడా చేసి ఉన్నాడు అర్జునుడు. అట్లా చదివి మహర్షులందరూ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను అందరూ భగవంతుడుగా భావించి అందరూ వారికి సేవలు చేస్తూ ఉంటే, అందువలన ఇప్పుడు ఇక్కడ కూడా గురువుగా స్వీకరించినాడు. ఆ యొక్క సందిగ్ధావస్థలో గురువుగా స్వీకరించి మార్గనిర్దేశం చేయమని చెప్పి ప్రార్థించినాడు. ఆ సందర్భంలోనే తనకు తెలిసినటువంటి తత్వాన్ని అనుసరించి, తనకు తెలిసిన దాన్ని అనుసరించి ఇప్పుడు ఇక్కడ భగవంతుని కూడా స్తుతించినాడు. మనం కూడా భగవంతుని ప్రార్థిస్తాం కదా, ఏదైనా ప్రార్థన మనకు తెలిసి ఉంటుంది, ఏదో కొన్ని శ్లోకాలు తెలిసి ఉంటాయి, ఆ శ్లోకాలతో మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఆ శ్లోకాలతో భగవంతుని ప్రార్థిస్తే అక్కడికి ఆ శ్లోకముల ప్రభావమే అదే ఫైనల్ అనేటువంటి భావనతో ఉండకూడదు మనం. ఎందుకంటే మనకు తెలిసిన శ్లోకాలలో మనకు తెలిసింది ఏదో ఉంటుంది, దానికి ఇంకా అర్థం ఏదో ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏం చేయాలి? మనకు తెలిసిన దాంతో భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్న యథార్థమైనటువంటి దాన్ని మనం అంగీకరించి భగవంతునికి నివేదించాలి. అట్లా నివేదిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. సర్వమేతదృతం మన్యే, సర్వం ఏతద్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ. సర్వం ఏతద్ యథోక్తం ఋషిభిః త్వయా చ తత్ ఋతం సత్యమేవ. హే మహాత్మా, ఇక్కడ చెప్తున్నాడు, హే మహాత్మా పరమాత్మా, మీరు ఎందుకంటే జ్ఞానదీపేన భాసుతాన్ అన్నాడు కదా, జ్ఞానదీపేన భాసుతాన్ అన్నావు కదా, అదంతా సత్యం. ఎందుకంటే నీ అనుగ్రహము చేతనే అందరూ ఉద్ధరింపబడతారు, నీ అనుగ్రహం చేతనే అందరూ ఉద్ధరింపబడతారు. ఇది సత్యం, ఇది నిజము అని ఋషీశ్వరులందరూ కూడా చెప్పినారు, నేను విన్నాను. సర్వం ఏతద్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ. యన్మాం వదసి, నన్ను ఉద్దేశించి ఏదైతే తమరు వచించినారో అది సత్యం, అది సత్యం. నహితే భగవన్
వ్యక్తిం విదుహు. హే భగవన్, నిన్ను తెలుసుకునేటువంటి వాళ్ళు, అంటే నిన్నుగా తెలుసుకునేటువంటి వాళ్ళు వేరే వ్యక్తి ఎవరు లేరు. వేరే వ్యక్తి ఎవరు లేరు. దేవా నా దానవాహ, దేవతలలో కానీ దానవులలో కానీ నిన్ను గురించి తెలిసిన వాళ్ళు లేరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. నీవు దేవతలు మహర్షులు మొదలగు వారికి ఆది కావుననే. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఈ పిల్లవాడు పుట్టాడు చూడండి, ఈ పిల్లవాడు పుట్టి కొంచెం మాట్లాడే మాటలు వస్తున్నాయి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యాడు. ఇప్పుడు ఈ పిల్లోడు అంటున్నాడు, మీకు పెళ్ళయింది నేను చూసినాను అని అంటున్నాడు. ఎవరికి పెళ్ళయింది? అమ్మా నాన్నకు పెళ్ళయింది నేను చూచినాను. ఏమండి, ఇది సత్యమా? ఇది ఎప్పుడూ సత్యం కాదు. ఎందుకు? వీడు పుట్టాలంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పుట్టాడు వీడు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వాడికి వీడికి వాళ్ళ పెళ్ళిని గురించి ఎట్లా తెలుస్తుంది? చూసింటాడా వీడు? చూసేదానికి అవకాశం లేదు. అదే విధముగానే ఈ దేవతలు కానీ లేదా దానవులు కానీ లేకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రాణైనా సరే వీళ్ళందరూ భగవంతుని యొక్క సంకల్పం చేత వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. మరి సంకల్పం చేత వచ్చినటువంటి వీళ్ళందరూ ఉన్నారే, అంటే భగవంతుని యొక్క సంకల్పం చేతనంటే ఆ పూర్వ సృష్టి సంస్కారాన్ని అనుసరించి వీళ్ళ కర్మలు వీళ్ళ వాసనను అనుసరించి భగవంతుని అనుగ్రహం చేత వీళ్ళందరూ వచ్చినారు. వీళ్ళు ఎవరి అనుగ్రహం చేత వీళ్ళు వచ్చినారో ఆ అనుగ్రహము వలన వచ్చినటువంటి వాళ్ళను వీళ్ళు తెలుసుకోగలరా? వీళ్ళు తెలుసుకోలేరు. అదేని అంటున్నాడు ఇక్కడ. నిన్ను తెలుసుకునేదానికి నీ స్వయమేవ ఆత్మనాత్మానం, ఆత్మనం వేత్త నిరతిశయ జ్ఞాన ఐశ్వర్య బలాది శక్తిమంతం. చూడండి, ఆచార్యులు వారు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు. ఏమంటే ఇప్పుడు మనకు కన్నులు, ముక్కులు, చెవులు, నాలుక, నోరు, చర్మము, కాళ్ళు, చేతులు, ఏమండి పొట్ట, కిడ్నీలు, హార్ట్, బ్రెయిన్, లివర్, ఇటువంటి పార్ట్స్ అన్నీ ఉన్నాయిగా. ఎముకలు, రక్తము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఇప్పుడు నేను ఆత్మస్వరూపమా కాదా? ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపం. కన్నులు పనిచేస్తున్నాయి లేదా? కన్నులు పనిచేస్తున్నాయి. చెవులు వినిపిస్తున్నాయి. కన్నులు పనిచేస్తున్నాయనంటే కన్నులు స్వయం శక్తిగా పనిచేస్తున్నాయా? అంటే కన్నులకు ఆకాష్ స్వామి 2 సార్లు ఉన్నాడు స్వామి. కదా మళ్ళీ
కన్నులు నేను పిలిస్తే వినపడలేదా? ఇది డబుల్ సౌండ్ వస్తాను సరే. ఇప్పుడు రాదులే, ఇప్పుడు వస్తుందా? చూస్తా ఉన్నాం సార్. హరి ఓం, హరి ఓం, ఓం. సరే, ఇప్పుడు కన్నులు కన్నులు బయట ఉండేదాన్ని చూడగలవే కానీ కన్నులకు ఆధారమైన దాన్ని కన్నులు చూడగలవా? చూడలేవు. కన్నులు పనిచేస్తూ ఉండేది ఆత్మాధారముతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తానేనండి. నానా ఛిద్రఘటోదర స్థిత నానా ఛిద్రఘటోదర స్థిత దీప మహాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానా ఛిద్ర ఘటోదర స్థిత దీప మహాభాస్కరం. ఒక ఘటము తీసుకొని ఘటమునకు రంధ్రములను పెట్టి వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపము పైన ఆ ఘటమును బోర్లించినాం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం అంటే ఏమి? ఇప్పుడు ఆ దీపం పైన మూసిపెట్టినప్పుడు ఆ దీపము లోపల వెలుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే ఆ కుండ యొక్క రంధ్రములు ఉన్నవి కదా, ఆ రంధ్రముల నుంచి వెలుగు బయట వస్తుంది. చుట్టూగా ఒకవేళ చీకటి ఉంటే ఆ వెలుగు అనేటువంటిది నీకు ఎన్ని రంధ్రములు పెట్టి ఉంటే అన్ని రంధ్రముల గుండా బయట వస్తుంది, నీకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బయట వస్తున్నటువంటి వెలుగుందే, ఆ వెలుగు రంధ్రముల ప్రభావము చేత వస్తుందా లేదా లోపలున్నటువంటి ఆ దీపమే ఈ రంధ్రముల గుండా బయట వస్తున్నదా అంటే లోపల వెలుగుచున్నటువంటి ఆ దీపము యొక్క ప్రకాశము ప్రకటింపబడుతూ ఉంది. ఆ ప్రకటింపబడినప్పుడు ఆ రంధ్రం అక్కడ ఉంది కాబట్టి రంధ్రంలో నుంచి పైకి వచ్చేసింది. అది సహజంగా వెలుగు కదా, కాబట్టి వెలుగు అక్కడ దానికి రంధ్రం వచ్చింది కాబట్టి బయట వచ్చింది. అది ప్రకటమవుతూ ఉన్నది. నానా ఛిద్ర ఘటోదర సిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. అదే విధముగానే నీ హృదయమునందు ప్రకటమగుచున్నటువంటి ఆ ఆత్మ ప్రకాశం అనేటువంటిది ఏదుందో ఆ ఆత్మ ప్రకాశము ఈ శరీరం నందుండేటువంటి ఈ రంధ్రములు ఏవి? కన్నులు, ముక్కులు, చెవులు, తర్వాత నాలుక, తర్వాత చర్మము, మల మూత్ర రంధ్రాలు, తర్వాత కరణాలు అన్నీ పనిచేస్తున్నాయి కదా, కాళ్ళు, చేతులు, వాక్కు ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. వీటన్నింటి ద్వారా ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యమే వీటి ద్వారా నీకు తెలుసుకునే తెలివి రూపంగా ప్రకటమగుచున్నది. కన్నులు తెలుసుకుంటున్నాయి రూపాన్ని, చెవులు శబ్దాన్ని తెలుసుకుంటున్నాయి, ముక్కు వాసన తెలుసుకుంటుంది, నాలుక రుచిని తెలుసుకుంటూ ఉంది, చర్మం స్పర్శను తెలుసుకుంటూ ఉంది. ఇవన్నీ తెలుసుకుంటున్నాయనంటే కన్నులు మధ్యలో కన్నులు రంధ్రములవి. కన్నులు రంధ్రములైతే ఆ కన్నుల యొక్క ప్రభావము ఒక కవాటము లాంటిది. బయట ఉండేదాన్ని చూసేదానికి పనికొస్తుంది అది, కానీ కన్నే స్వయంగా చూడలేదు. కన్ను చూడాలంటే వెనకాలన్నటువంటి ఆ
చైతన్య ప్రభావము కన్ను పైన పడినప్పుడు ఆ కన్ను నుంచి నీకు బహిర్ముఖంగా ఉన్నటువంటి ఆ వస్తువు వరకు ఆ వెనకాల ఉన్నటువంటి చైతన్యము కంటి ద్వారా బయట వచ్చి ఆ విషయం వరకు వెళ్ళి కన్ను ద్వారా చూస్తున్నది. ఏ విధంగా అయితే బోర్లించినటువంటి కుండ బోర్లించిన కుండకు రంధ్రాల గుండా లోపల ఉన్నటువంటి ఆ దీపం యొక్క ప్రకాశము ఆ కుండలో ఉన్నటువంటి రంధ్రముల గుండా బయట వచ్చిందో, అదే విధముగా ఆ చైతన్యం అనేటువంటి దాని యందు బోర్లించిన కుండ ఇది. ఈ శరీరం అనే కుండ బోర్లించబడింది. ఈ బోర్లించబడిన కుండ దీనిలో ఉన్నటువంటి రంధ్రాలు, ఈ నవరంధ్రాల గుండా ఆ చైతన్యం యొక్క ప్రకాశం ప్రకటమగుచున్నది. ఇప్పుడు కన్ను ఆ చైతన్యంతో ప్రకాశిస్తూ కన్ను వెనకాల ఉండేటువంటి చైతన్యాన్ని తెలుసుకోగలదా? ముక్కు ఆ చైతన్య ప్రభావము చేత ముక్కు వాసన తెలుసుకుంటుంది. కానీ ఆ ముఖ్యమైన వెనకాల ఉండేటువంటి చైతన్యాన్ని తెలుసుకోగలదా? చూడగలదా? తెలుసుకోగలదా? కన్ను బయట ఉండేదాన్ని చూస్తుంది కానీ లోపల ఉండేదాన్ని తెలుసుకోగలదా? చూడలేదు. అందుకే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, కన్ను బయట ఉండేదాన్ని చూడగలుగుతుంది కానీ లోపల ఉండేదాన్ని చూడలేదు. చెవులు బయట ఉండేదాన్ని వినగలుగుతుంది కానీ లోపల ఉండేదాన్ని వినలేదు. నాలుగు కూడా అదేవిధంగా బయట ఉండేదాన్ని చూడగలుగుతా కానీ లోపల ఉండేదాన్ని చూడలేదు. ముక్కులు అట్లయితే చర్మము కూడా బయట ఉండేదాన్ని చూడగలితే కానీ ఆ చర్మము ఒక 2-3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరలు లేచిపోయినాయని అనుకో, మళ్ళీ తర్వాత ఉండేటువంటిది నీకు స్పర్శ అనేది తెలియదు. అంటే చర్మము పైన ఉన్నటువంటి పొర ఉందే, ఆ పొర యందు త్వగింద్రియం ఉంటుంది. అందువలన నీకు స్పర్శ తెలుస్తుంది. నీకు లోపల కోసేసిన తర్వాత ఆ లోపల ఏమైనా జరుగుతుంటే కూడా అది నీకు స్పర్శ తెలియదు. అది స్పర్శ తెలియాలంటే ఖచ్చితంగా చర్మం ఉండాలి. చర్మం ఉంటేనే నీకు స్పర్శ తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇవి వెనకాల ఉండేటువంటి వీటికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మస్వరూపమును తెలుసుకోలేవు. దాన్నే ఇక్కడ చెప్తున్నాడు, స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా. హే పురుషోత్తమా, పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తమ పురుషుడు. పురుషుల్లో ఉత్తమ పురుషుడు అంటే 15వ అధ్యాయంలో వస్తుంది. క్షరము అక్షరము 2 ఉన్నాయి. క్షరపురుషుడు అక్షర పురుషుడు. క్షరపురుషుడు అక్షర పురుషుడు 2 ఎవరి వలన నిలబడి ఉన్నదో అతను పురుషుడు. ఆ పురుషుని గురించి తెలుసుకున్నవాడు పురుషోత్తముడు. ఈ క్షరపురుషుడు అక్షర పురుషుడు నేను కాదు, ఆ క్షర అక్షర పురుషుల కంటే కూడా విలక్షణమై ఈ క్షర అక్షర పురుషుల ఇద్దరికీ నా ఆధారంగా ఉంటూ నేను వీటితో సంబంధపడని వాడను అని ఎవడైతే స్పష్టంగా తెలుసుకొని ఆ తత్వమును అనుభవంలోకి తెచ్చుకున్నాడో అతను పురుషోత్తముడు. పరాప్రకృతి అపరాప్రకృతి 2 ఉన్నాయి కదా. ఈ పరాపరా ప్రకృతులు 2 భగవంతుడా అంటే 2 ఆత్మస్వరూపం కాదు. పరాప్రకృతి ఆత్మస్వరూపం కాదు, అపరాప్రకృతి ఆత్మస్వరూపం కాదు. మరి ఆత్మస్వరూపము పరా అపరా ప్రకృతి రెండింటికి ఆధారముగా ఉన్నది ఆత్మస్వరూపం. మరి ఇదంతా కూడా భగవంతుని యొక్క వైభవం అని చెప్తున్నారు. అవును, భగవంతుని యొక్క వైభవం అంతే. భగవంతుని యొక్క వైభవమే కానీ ఇదే భగవంతుడు కాదు. ముందు దీన్ని తెలుసుకో. ఇది భగవంతుని యొక్క వైభవం అని తెలుసుకో, భగవంతుని యొక్క మహాత్మ్యం అని తెలుసుకో, భగవంతుని యొక్క సామర్థ్యం అని తెలుసుకో. ఇది భగవంతుని సామర్థ్యం అని గుర్తిస్తే నువ్వు ఎక్కడ చూసినా భగవంతుని యొక్క సామర్థ్యాన్ని చూస్తావు,
అప్పుడు భగవత్ సామర్థ్యము నుండి భగవద్భావనలోకి నువ్వు ఆటోమేటిక్గా సులభంగా వెళ్ళిపోగలుగుతావు. మంచినీళ్ళు పెట్టమ్మా. సరే రాలేవు. మ్యూట్ పెట్టుకో. 2 సార్లు వచ్చిన నా పేరు ఏమిది? రామిరెడ్డి గారు సరే మ్యూట్ చేయండి. ఏం నీది మాత్రం మ్యూట్ చేస్తే మ్యూట్ కాదే, నేను మ్యూట్ చేస్తే ఏం పెట్టుకోండి నువ్వు ఆప్షను. మీరు మ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూట్ చేస్తే ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కదా. సరే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, పరా అపరా ప్రకృతులు రెండింటికి ఆధారమైనది ఆత్మస్వరూపం. ఇప్పుడు పరాపరా ప్రకృతులు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మస్వరూపం యొక్క వైభవం, మహాత్మ్యం, సామర్థ్యం. ఇదంతా భగవంతుని సామర్థ్యమని గుర్తించు. భగవంతుని యొక్క సామర్థ్యమని గుర్తిస్తే అప్పుడు భగవద్భావనలోనికి నువ్వు సునాయాసంగా వెళ్ళగలుగుతావు. ఆత్మస్వరూపాన్ని, ఆత్మానుభవంలోకి వెళ్ళగలుగుతావు. అది ఇక్కడ మనకు చెప్తున్నాడు. భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఇక్కడ ఏమని వర్ణించాడంటే ఆచార్యుల వారు, నిరతిశయ జ్ఞాన ఐశ్వర్య బలాది శక్తిమంతం. నిరతిశయ, సాతిశయం కాదు, నిరతిశయం. సాతిశయము అనంటే పరిమితము కలిగినటువంటిది. నిరతిశయము అనంటే పరిమితమును వర్ణించడానికి వీలు కానిది, పరిమితము లేనిది. పరిమితము లేనిది. ఆకాశము ఎంత ఉన్నది ఎవడు చెప్పగలడు? భూమిని ఇన్ని కేజీల బరువు ఉంటుంది అని తూకం వేసేశారు. సముద్రము లోతు ఇంత ఉన్నది అని లెక్కేసేశారు. ఆకాశము ఎంత ఉన్నది ఏమంటే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు లెక్కేశారు. ఆకాశము ఎంత ఉంది, నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, కొన్నింటిని లెక్కించారు, మిగతా కొన్నింటిని లెక్కించలేకపోయారు. అంటే ఏంటి? ఇప్పుడు కొంతవరకు వీళ్ళ యొక్క పరిమితి పనిచేస్తుంది, ఆ తర్వాత ఉండేదాన్ని వీళ్ళేమీ చెయ్యలేరు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానము, ఐశ్వర్యము, భగవాన్ అనే దానికి డెఫినేషన్ ఒకటి ఉంది. 6 లక్షణములు ఉంటే భగ అని మనం సంబోధన చేసేదానికి వీలవుతుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని అనుకోండి, ఒక దగ్గర కోటి రూపాయలు ఉంటే అతన్ని కోటీశ్వరుడు అని అంటాం. 1,00,000 రూపాయలు ఉంటే లక్షాధికారి. ఒకప్పుడు లక్షాధికారి అనేటువంటిది గొప్పది. ఒకప్పుడు ఉన్నది లక్షాధికారి, ఇప్పుడు లక్షాధికారి కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు. ఎందుకంటే లక్షాధికారులు అందరూ దాదాపు చాలామంది, అందరూ లక్షాధికారులు ఎక్కువ మంది ఉన్నారు. కోటీశ్వరులు దాన్ని ఇప్పుడు లెక్కించాల్సి ఉంటుంది. వాడి దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే వాడు కోటీశ్వరుడు. అట్లాగే ఇక్కడ భగ అనంటే ఆరింటిని చెప్తున్నారు. 6 భగ శబ్దము చేత చెప్పడం జరుగుతుంది. 6 ఉండాల. అవేమిటి 6 అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రియః వైరాగ్యస్య అథ మోక్షశ్చ షణ్ణాం భగ ఇతింగన. ఈ 6 భగ శబ్దము చేత చెప్పడం జరుగుతుంది.
ఏమిటి 6? మళ్ళా 6 కూడా సమానంగా ఉండాల. ఒకటి హెచ్చు ఒకటి తక్కువ కూడా కాదు. ఐశ్వర్యస్య లెక్కేసుకోండి. ఐశ్వర్యస్య ధర్మస్య యశసః శ్రియః వైరాగ్యస్య అథ మోక్షస్య లేకపోతే జ్ఞానశ్చ. ఈ 6 కలిపి భగ శబ్దం చేత చెప్పడం జరుగుతుంది. ఈ 6 ఎవడు కలిగి ఉన్నాడో, ధనము కలిగి ఉంటే ధనవాన్, బలము కలిగి ఉంటే బలవాన్, గుణము కలిగి ఉంటే గుణవాన్ అన్నట్లుగానే ఈ భగ కలిగి ఉన్నవాడు భగవాన్. ఈ భగ శబ్దం చేత ఈ 6 కలిగిన వాడు భగవాన్. ఇప్పుడు చూడండి, ఐశ్వర్యం. ఐశ్వర్యం అని అంటే నా ఐశ్వర్యం ఎంత ఉంది? నాకు ఒక 100 ఎకరాలు ఉంది. నా దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉంది. ఇప్పుడు వాడు చెప్తున్నాడు కదా, నా ఐశ్వర్యం ఎంత. అదేవిధంగానే ఆ తర్వాత ధర్మస్వరూపుడను. ఏదో అంతో ఎంతో ధర్మం ఉంటుంది కదా, అందరి దగ్గర ఉంటుంది. ధర్మస్య యశసః. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కీర్తి ఉంటుంది. శ్రియ అంటే ఇక్కడ లక్ష్మీ స్వరూపం అంటే వాళ్ళు ఉండేటువంటి ప్రతాపం ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళలో. ఇక్కడ శ్రియ అంటే ధనం అని అర్థం కాదు. ఐశ్వర్యములోనే ధనం ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ శ్రియ అన్నప్పుడు వీనిలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ప్రకటమవుతుందో, ఇప్పుడు అష్టలక్ష్మీ స్వరూపం అని అంటారు. లక్ష్మిని ఒక్క స్వరూపంగా వర్ణించట్లా, 8 రకాలుగా వర్ణిస్తున్నారుగా. ధనలక్ష్మి, దానలక్ష్మి, సంతానలక్ష్మి, ఇంకేంటి సంతానలక్ష్మి, తర్వాత ఏంటంటే ఆ లక్ష్మిలు ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, కీర్తిలక్ష్మి, ఇంకా 3 ఉన్నాయి ఏంటో. ఇట్లా జయలక్ష్మి, విజయలక్ష్మి, పేరు కూడా చెప్తాను. విజయలక్ష్మి ఉందిలే, అమ్మవారి పేరు కూడా విజయలక్ష్మినే. మీరు కూడా విజయలక్ష్మినేగా. కాబట్టి ఈ రూపంగా శ్రియ అంటే ఇక్కడ వాళ్ళు ఉండే సామర్థ్యాన్ని సంబంధించి చెప్పడం. యశస శ్రియ వైరాగ్యశ్చ అథ జ్ఞానశ్చ. వైరాగ్యం అంటే ఇప్పుడు మనకు కూడా కొన్నింటిలో వైరాగ్యం ఉంటుంది, మనకు జ్ఞానం ఉంది, కొన్నింటిని గురించి తెలుసుకునే జ్ఞానం ఉంటుంది. అంటే మనకు పరిమితికి లోబడి ఉంది. ఒకటి అన్నీ కూడా పరిమితిగా ఉన్నాయి మనకి. కానీ భగవంతుని యందు అట్లా కాదు, అన్నీ అపరిమితంగా ఉన్నాయి. అపరిమితంగా ఉంటూ ఒకదానికి ఒకటి వేరువేరుగా ఏమి లేవు, అన్నీ సమానంగానే ఉన్నాయి అవి. మన దగ్గర వైరాగ్యం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండదు. తర్వాత ఐశ్వర్యం ఉంటే ధర్మం ఉండదు, యశస్సు ఉండదు. చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడంతా కూడా. కాబట్టి మన దగ్గర ఒక్కో దాంట్లో ఒకటి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కోసారి ఒకటి ప్రకటమవుతుంది, ఇంకోటి ప్రకటన కాకుండా ఉంటుంది. కానీ భగవంతుని యందు అట్లా కాదు, అన్నీ ఉంటాయి, అన్నీ సమంగా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, అన్నింటికి పరిమితి లేకుండా ఉంటుంది, ఎప్పుడూ ప్రకటమవుతూనే ఉంటాయి. అది భగవాన్, అది భగవంతుడు అన్నమాట. అటువంటి భగవంతుడు నీవు, అది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని ఈ దేవతలు కానీ ఈ దానవులు కానీ ఎవరైనా తెలుసుకోగలరా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగేవాడు ఎవరు అంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగేవాడు ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, వీటి చేత తెలుసుకోవడానికి వీలు కాదు. తెలుసుకోగలుగుతుందా అంటే తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? ఇవన్నీ ఆ ఆత్మస్వరూపం యొక్క ఆధారం చేత ఉన్నాయి.
ఆత్మస్వరూపం యొక్క ఆధారం చేత ఇవి ఉంటే ఇవి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాయి, తెలుసుకోలేవు. మరి ఎట్లా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం? తను తానుగా ఉండుటయే, అంటే తను సహజత్వమైనది, తాను సహజంగా అలాగే ఉండుటయే, అంతే. అలాగే ఉంటే నీకు నీ అంతటి నీకే అదే అనుభవం అవుతుంది. అది ధ్యానంలో ఈరోజు నిన్న ధ్యానంలో అవే చెప్పి చూపించినాను. కాబట్టి స్వయమేవ ఆత్మనాత్మానం, స్వయంగా నన్ను నేనే తెలుసుకోగలను, కానీ నన్ను వేరేటివి ఏవి తెలుసుకోలేవు. వేరేటివి తెలుసుకోలేవు. వేరేటివి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా కుదరదు. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మీరు చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నన్ను నేను తెలుసుకున్నట్టు అనేది నువ్వు విచారణ చేస్తే తెలుసుకోగలవా? లేకపోతే తపస్సు చేస్తే తెలుసుకోగలవా? లేకపోతే దాన ధర్మాలు చేస్తే తెలుసుకోగలవా? లేకుంటే ఇంకా తీర్థయాత్రలు చేస్తే ఏమన్నా తెలుసుకోగలవా? లేదా యజ్ఞయాగాదులు చేస్తే తెలుసుకోగలవు? ఏం చేస్తే తెలుసుకోగలవు? నువ్వు ఏం చేసినా తెలుసుకోగలవు. ఎందుకు? నువ్వు తెలుసుకున్నావు అంటే అది బయట ఉండే వస్తువుని తెలుసుకోవడమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవడం అనేది జరగలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏమిటి? నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నేను నేనుగా నిలబడుటయ్యే, అంతే. దాన్ని తెలుసుకున్నానని చెప్పడానికి వీలు కాదు, తెలుసుకోలేదు అని చెప్పడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే అది అది తెలియబడేది అంటే నీకు బయట వస్తువులాగా తెలియబడేది కాదు. పోనీ తెలియబడలేదా అనంటే అది నేనే అయి ఉన్నాను. అది నేనే అయి ఉన్నాను, సహజంగా నా అంతట నాకు తెలియబడుతుంది. మీరేం చేస్తారంటే ఈరోజు ఉదయం చెప్పినటువంటి ధ్యానం ఉన్నది, ధ్యానమును ఒకసారి మీరు ఈరోజు చెప్పినటువంటి ధ్యానమును ఒకసారి పరిశీలించండి. అంటే ధ్యానం పెట్టుకొని ఈరోజు చెప్పినటువంటి దాన్ని కూర్చొని ఆ ప్రకారంగా మీరు కూడా ధ్యానంలో ఉండి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే దీనిని బట్టి ఆత్మను ఆత్మచేతనే తెలుసుకునుట, అంటే నన్ను నేనే తెలుసుకునుట. నన్ను తెలుసుకునేదానికి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వీలు కాదు అని చెప్పడం ఇక్కడ. భూత భావన భూతేశ, హే భూత భావన, భూతాన్ని భావయతి ఇది భూత భావన. భూతములనంటే, భూతాలంటే దెయ్యాలు భూతాలు ఉన్నాయి అవని అనుకుంటున్నారా? అవి కాదు. ఈ మనమే భూతాలు. పంచమహాభూతములు కూడా భూతములే. ఇవి ఇప్పుడు మనమంతా ఎవరు? మనం భూతాలు. ఇక్కడ మనమే భూతాలు, ఇంక వేరే భూతాలు ఏమీ లేవు. రాక్షసులు భూతాలు ఉన్నాయనంటారు, అవంతా కథలంతే. అట్లా ఇవి కథలే, కానీ నిజమైన భూతములు అవి కాదు. నిజమైన భూతములు ఇవే, నిజమైన భూతములు ఇవి. కాబట్టి ఈ భూతములకు భూతేశ, అంటే భూతములకు ఈశుడు. పరమేశ్వరునికి ఒక పేరుంది, పశుపతి. పశుపతి విన్నారా? పశుపతి, పశూనాం పతి పశుపతి, అంటే పశువులందరికీ పతి, పశువులకు పతి. కృష్ణుడు చేసిన పని ఏంటి? గోవులను మేపినాడు. గోవులన్నింటినీ మేపినాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత జీసస్ గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. ఏ గొర్రెల కాపరి? ఏ గొర్రెలు? ఆడైన గొర్రెలు మేపుకుంటా ఉన్నాడని అర్థము. అది ఒక కథలనేవి, వాటిని పట్టించుకోకూడదు. ఇవే గొర్రెలు, ఈ జీవులే గొర్రెలు. ఈ జీవులకి ఆయన బోధించినాడు కాబట్టి గొర్రెల కాపరి అని పేరు పెట్టారు. ఆ మాట వాళ్ళతో చెప్తే వాళ్ళు వేరే విధంగా ఫీల్ అయిపోతారు. అవంతా వద్దు. మనకి ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా నేను. వేరే వాళ్ళ దగ్గరవి గొర్రెలు కాపరా జీసస్ అని అంటే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. పశుపతి. తర్వాత
గోవులకు గోవిందుడు, గోవిందుడు గోవులకు ఆయన గోవుల కాపరి, గోపాలుడు. గోపాలుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. గోపాలుడు అంటే అవును గోవులను పాలించినవాడు. కాబట్టి గోపాలుడు. ఆ గోవులేవి? ఇవే గోవులు. ఈ గోవులన్నింటినీ పరిపాలించినాడు. కాబట్టి పరమాత్మ. భూత భావన భూతేశ. భూత భావన, హే భూత భావన. ఇది చూడండి, ఈ ఈ పదాలు చూడండి ఎట్లా ఉండదో. భూత భావన ఏమండి? భూతముల రూపంగా ఉన్నటువంటిది ఎవరు? భూత భావన. ఆత్మస్వరూపమే కదా ఇప్పుడు భూతంగా ఉన్నది, ఈ శరీరంగా ఉన్నది. ఈ శరీరం నేను అనుకుంటూ ఉన్నది ఆత్మస్వరూపమే కదా ఇప్పుడు. ఇక్కడ వీడు జీవుడే కదా. ఈ జీవుడు ఎవరు? ఆత్మస్వరూపమే కదా. ఈ ఆత్మస్వరూపమే భూతభావములో ఉన్నది కదా. అంటే భూతభావన రూపంగా ఉన్నది కూడా నువ్వే అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఎవరు? నేనెవరు? ఎవరికి వల్ల ఈ సకల జీవులు ఎవరు? భగవంతుడే. భగవంతుడే ఈ భూతముల రూపంగా భూత భావనతో ఉన్నాడు. అజ్ఞానము యొక్క ప్రభావము చేత అదే భూత భావముతో ప్రకటమగుచున్నది. అజ్ఞానం తొలగిపోతే అదే భగవంతుడు. భూతేశ, భూతానాం ఈశః భూతేశ. హే దేవదేవ, దేవతలకు దేవుడవు, దేవతలకు కూడా దేవుడవు. జగత్పతే, ఈ జగత్తుకు కూడా నీవే పతివి. ఈ జగత్తుకు ఆధారము నీవే. జగత్తు నీ నింటినే ఆవిర్భవించింది. ఈ జగత్తుకు పతివి నీవే. భూతభావంలో ఉండేది నీవే. ఈ భూతములకు ఈ జగత్తుకు కూడా పతివి నీవే. అంటే ఇక్కడ చూడండి, ఇవంతా ఎందుకు స్తుతిస్తున్నాడంటే భగవంతుణ్ణి ఏదో ఒకటి ప్రశ్న వేయబోతున్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరిని మనము స్తుతిస్తున్నాము, ఒకరిని పొగుడుతున్నాము అని అంటే దాని వెనకాల ఏదో ఉంది. ఏదో ఉండే కదా వాడు ఇలా అంటున్నాడు. మనం కూడా వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఏదో బాగా మాట్లాడుతున్నామని అనుకోండి, వాళ్ళకు సరిపోయేటట్లుగా మనం మాట్లాడుతూ వాళ్ళు చేసిందని ఎంత చెప్తున్నాం అంటే వీడు నాకు ఏదో టెండర్ వేయడానికి వచ్చినాడు అని అర్థం. ఏదో అవసరం ఉంది, అర్థమైపోయిందిగా. ఇక్కడ భగవంతుని స్తుతిస్తున్నాడు. జ్ఞానరూపమైనటువంటి స్థితి అయితే దానికైతే వేరే. ఇక్కడ ఈయన జ్ఞానరూపంగా ఉన్నట్లుగా ఉంది, కానీ ఇది పరిపక్వమైన జ్ఞానము అనేటువంటిది కాదు. కానీ చూసేదానికి పరిపక్వ జ్ఞానమా అన్నట్లుగా అనిపిస్తుంది. స్తుతిస్తున్నాడు. ఇప్పుడు నువ్వది అని అంటున్నాడంటే నేను అది కాదని కదా అర్థం. ఇప్పుడు నువ్వు అవతార పురుషుడు అంటే, నువ్వు అవతార పురుషుడైతే నేనేమైనట్లు? నేను అవతార పురుషుడు కాదు అని చెప్పినట్లే. భగవంతుడు అవతార పురుషుడు, నేను అవతార పురుషుడు కాదు. నేను భగవంతుడు ఏమైనా అట్లా చెప్పాడా? చూడండి, భగవంతుడు అక్కడ మీరే చెప్తారు. నిదానంగా ఈ అధ్యాయం అంతా పూర్తి అయిన తర్వాత మీరే చెప్తారు. ఏమంటే సకల జీవులుగా, సకల జీవరాశులుగా భగవంతుడే ఉన్నప్పటికీ ఇందులో అధర్మము నశించినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తము నేనే మళ్ళీ అవతారము, నేనే అక్కడ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అహం అన్నాడు. అంటే నన్ను నేనే సృజించుకుంటున్నాను అని చెప్పాడు. ఈశ్వరునిగా అంటే ఈ మాయా విశిష్ట స్వరూపంగా ఉన్న ఈశ్వరుడు ఇందులో ఉన్నటువంటి అధర్మము ప్రబలినప్పుడు, ధర్మము అణగినప్పుడు, ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తమై ఈ మాయా విశిష్ట స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు తనను తానే సృజించుకొని తానే దీన్ని మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్పాడు అక్కడ. అది మామూలుగా ఉండేటువంటి అర్థంలో తీసుకున్నప్పుడు అది వస్తుంది. కానీ ఇదే ఈ ఈ అవిద్యా స్వరూపంతో కూడి ఉన్నటువంటి నేను అజ్ఞానములో ఉంటూ నేను జీవుడని నేను అనుకుంటున్నాను. నేను జీవుడు అనుకుంటున్నానంటే ఇప్పుడు అజ్ఞానానికి లోబడిపోయినాను కదా, అజ్ఞానానికి లోబడిపోయిన నేనే కదా ఇప్పుడు ఇట్లా జీవుడిగా ఉన్నాను. అంటే ఏమైంది ఇక్కడ? ధర్మస్వరూపం ఉందా, అధర్మస్వరూపంగా ఉన్నానా? అంటే అజ్ఞానానికి లోబడిపోయినాను. అజ్ఞానానికి లోబడిపోయినాను అంటే ఇక్కడ అధర్మం బాగా పెచ్చుమీరిపోయింది. సహజత్వం నా ఆత్మస్వరూపం పోయింది కదా, మర్చిపోయిన మరుగున పడిపోయింది కదా. ఆత్మస్వరూపం మరుగున పడిపోయినటువంటి దానిని తిరిగి ఆత్మస్వరూపంగా ప్రకటము కావడం అని అంటే తిరిగి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా అణిగబడి తిరిగి ఆత్మస్వరూప భావనతో ప్రకటమగుతుంది. అప్పుడేమైనారు? వీయుడంతా కూడా ఇందులో అధర్మము పెరిగినప్పుడు, ధర్మము తగ్గినప్పుడు, ఇప్పుడు ఇక్కడ భగవంతుణ్ణి ఎవడు ఆశ్రయిస్తాడో వాడి యొక్క హృదయములో ఈ అధర్మం అనేది తొలగింపబడి ధర్మం యొక్క ప్రభావాన్ని తిరిగి పెంచి జ్ఞానస్వరూపమును పొంది వీడు సహజత్వమును పొందుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లోకంలో ఉండేటువంటి దాన్ని ఉద్ధరించడం కోసం చెప్పాడా, లేదా ఇక్కడ ఉండేదానికోసం ముఖ్యమైనది? లోకంలో ఉండేదాన్ని చూసుకునేదానికి భగవంతునికి సంబంధం, అది ఆయన చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను లోకాన్ని ఉద్ధరించడం నాకు కావాల్సింది ఏంటి? నన్ను నేను ఉద్ధరించుకునుట. నన్ను నేను ఉద్ధరించుకుంటే తర్వాత లోకం గురించి ఆటోమేటిక్గా వస్తుంది. అది ఈశ్వరుని యొక్క ప్రభావం, అది ఈశ్వర భావంలో అది జరుగుతుంది. కాబట్టి ఆ శ్లోకానికి కూడా నన్ను నేను ఉద్ధరించుకునుటయే, నన్ను నేను తెలుసుకునుటయే, ఇదే ఇక్కడ భగవంతుని యొక్క తత్వం అని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా భగవంతుని స్తుతి చేశాడు. స్తుతి చేసి భగవంతుణ్ణి ఇక్కడ వేరే 16వ శ్లోకంలో వేరే ఏమో అడగడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఇది 16, 17 శ్లోకాల్లో అడుగుతున్నాడు. దీన్ని మనం రేపు విశదంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय. बोलो गीता माता की जय. बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये.
జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. వెరీ గుడ్ మా కేవలమ్మా. హరి ఓం. ఒకసారి క్లాప్స్ కొట్టండి అప్ప, ఆమె జై చెప్పింది. ఓం 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 హరి ఓం హరి ఓం.